ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ పూర్తయినా పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలన్న సంకల్పం ప్రభుత్వానికి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించారని, రైతులకు ఒక భరోసా ఇచ్చేందుకే రైతు భరోసాను కూడా తీసుకొచ్చారన్నారు అనంత వెంకటరామరెడ్డి. ఆదుకోవాలని చెప్పేసి, అలాగే రైతు బాగుంటేనే, అన్నదాత అనేది కూడా సుఖంగా ఉంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ సంక్షేమంగా ఉంటుందని చెప్పేసి భావించి ఎప్పటికి కానీ అంటే రైతు వేసే విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే విక్రయం వరకు కూడా రైతాంగానికి కూడా అండగా ఉండేది గత ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనేకమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఖరీఫ్ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఖరీఫ్ కూడా పూర్తిగా కూడా అయిపోయింది. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా తయారు కూడా అయింది. ఎందుకంటే ఈ ఖరీఫ్ అనేది కూడా అతివృష్టి అనావృష్టి అంటే వర్షాలు అనేది కూడా సకాలంలో రాలేదు. ఒక నెలలో ఎక్కువ వర్షాలు, జూన్లో ఎక్కువ వర్షాలు వచ్చాయి. జూలై ఆగస్టు చివరి వరకు కూడా వర్షాలే రాకోకుండా, అంటే దాదాపుగా 55 రోజులు 58 రోజులు వర్షాలే రాకోకుండా కూడా పంట అంతా కూడా ఎండిపోయింది. తర్వాత ఇలాగా అతివృష్టి అనావృష్టి రెండు కలిసిన దానివల్ల పంట దిగుబడి లేదు. పెద్ద ఎత్తున రైతాంగం కూడా నష్టపోయింది కూడా ఈ రాష్ట్రం, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా వ్యవసాయం పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. గతంలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంటనే వారందరికీ కూడా ఎప్పటికప్పుడు కూడా నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా అందించడము, లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా అంటే బీమా ద్వారా కూడా, పంటల బీమా ద్వారా కూడా వారిని ఆదుకోవడము. జనగామ జిల్లా గ్రంథాలయ